మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి సంపన్నుడా మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి నీ మందిరానికి తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా ఆరాధనను గాయకుంటూ ఉన్నావు, స్థితులపై ఆసీనుడిగా ఉంటూ ఉన్నావు, నీకు వందనాలు. నీ వాక్యంతో దర్శించుని అడుగుతున్నా. మాలో ఉన్న అంధకారంను తొలగించి నీ వాక్యపు వెలుగులో మేము పయనించులాగున బలపరచమని, మాతో ఉండమని, మేలైనటువంటి క్రైస్తవ విశ్వాస యాత్రను మేము కొనసాగించులాగున తోడుగా ఉండమని మా ప్రభును నీ ప్రియ కుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, దేవుని కృపను బట్టి మరి ఒక ఆదివారమున తోటి విశ్వాసులతో కలిసి మనము దేవుని ఆరాధించేటువంటి తరుణం దేవుడు మనకు మళ్ళీ అనుగ్రహించినందుకు మనమందరం కూడా ఆయనకు రుణస్థులమై ఉంటూ ఉన్నాం. మన పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్య భాగాలు చదవగా విన్నాం. క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించిన తరువాత సాంప్రదాయ ప్రకారముగా 11 మారులు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 12 అనేటువంటి సంఖ్య పరిపూర్ణమైనటువంటి సంఖ్య కదా, అది ఉంటే బాగుండును అని అనిపిస్తుంది. అయితే ప్రభుక్రీస్తుని మనమందరం కూడా మధ్యాకాశంలో ఎదుర్కొంటాం. ఆ రకంగా 12 అనేటువంటి సంఖ్య పరిపూర్ణమవుతుంది. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభువారు 3వసారి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సంఘటనను యోహాను సువార్తలో చదువుకున్నాం. క్రీస్తు ప్రభువారు మొదటిగా తన శిష్యులకు కనిపిస్తే ఆ టైంలో తోమ వారి మధ్య లేడు. అందుకోసమని చెప్పేసి 2వసారి తోమా కోసం రావటం మనం చూస్తాం. ఇప్పుడు 3వసారి క్రీస్తు ప్రభువారు వలలు వేసుకుంటున్నటువంటి, చేపలు పట్టుకుంటున్నటువంటి తన శిష్యుల దగ్గరికి ఆ తిబెరియా సముద్రం, గలిలయ సముద్రానికి ఉన్న మరొక పేరు, ఆ సముద్రానికి వచ్చి వారిని పరామర్శించి వారికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వటం మనం చదువుకున్నాం. మూడు పాఠ్యభాగాలు గమనిస్తున్నట్లయితే పాత నిబంధనలో యెహోవా దేవుడు గొర్రెల కాపరిగా, ఇక్కడ సువార్త పాఠ్య భాగంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు జాలరులకు నాయకుడుగా, పత్రిక పాఠ్య భాగంలో ఎఫెసు సంఘమును ఉద్దేశించి దేవదేవుడు పలికినటువంటి ప్రవచన వాక్యము, ఎఫెసు సంఘపు దూతకు చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నాం. అంటే ఏమిటి, గొర్రెల గురించి, చేపల గురించి మనము ధ్యానం చేయాలా అన్నట్లుగా ఉంటుందేమో. దక్షిణ భారతదేశంలో ఇదివరకు ఒకసారి చెప్పాను, మరి గుర్తుందో లేదో, పాండ్య, చేర, చోళ రాజ్యాలు ఉండేవి తమిళ ప్రాంతంలో. ముఖ్యంగా వాళ్ళ జాతీయ పతాకాలు ఒక సింహము లేక 2 చేపలు
ఈ రకంగా వాళ్ళ యొక్క జాతీయ జెండా మీద ఉండేవి. అంటే వాళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటివి, విశేషమైనటువంటివి జెండా మీద చూపించుకునేటువంటి ఆచారము ప్రతి రాజ్యంలో కూడా మనం చూస్తాం. 3 రంగుల జెండా మధ్యలో 24 ఊసలు ఉన్నటువంటి చక్రాన్ని మనం చూస్తాం, ధర్మచక్రం. అది పాత రోజుల్లో, పాత గ్రంథాలలో చెప్పేటువంటి బోధన అనుసరించి ఈ విధంగా మా దేశము 24 పెద్దల చేత ఏర్పాటు చేయబడినటువంటి ధర్మాన్ని అనుసరించేటువంటి ఆ ధర్మచక్రం తిప్పుతూ ఉంటే మేము తిరుగుతూ ఉంటాం అనేటువంటి రీతిగా 3 రంగుల జెండాల మధ్యలో ఆ ధర్మచక్రాన్ని వేయటం మనం చూస్తాం. నిజానికి జాతీయ జెండా రంగులు ఈ డిజైన్ చేసినటువంటి వాడు ఒక తెలుగువాడు అన్న సంగతి చాలామందికి తెలియదు. ఇక్కడ పాత నిబంధన రోజుల్లో ఇశ్రాయేలీలకు విశేషమైనటువంటి వాళ్ళ జాతిని సూచించేటువంటి అన్నట్లుగా గొర్రెలు ఉండేవి. ఇశ్రాయేలు జాతిని ఎన్నుకున్నటువంటి దేవుడుగా ఆ దేవుడు గొర్రెల కాపరిలాగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని అర్థం చేసుకునేవారు. కనుక యెహోవా దేవుడు గొర్రెల కాపరిగా ఇశ్రాయేలీల విషయంలో ఏమనుకుంటూ ఉన్నాడు అనేటువంటి ఆ ప్రవచన మాటలు మనం యెహెజ్కేలు గ్రంథంలో చదివాం. ఇకపోతే క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తరువాత సువార్త సేవ చేయాలా లేదా? చాలామందికి ఇలాంటి గలిబిలి ఉంటూ ఉంటుంది. కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత నేను సేవకు సమర్పించుకున్నాను అంటారు. సేవకు సహకరిస్తున్నానంటే అనే మాట ఉంటే సరిపోద్ది. కానీ కొంతమంది రిటైర్ అయిన తర్వాత సేవకు సమర్పించుకున్నాను అంటారు. కొంతమంది మధ్యలో మానేస్తారు, వేరే బయట ఉద్యోగాలు చేస్తూ సేవకు సమర్పించుకున్నారని సేవకు వస్తూ ఉంటారు. శిష్యులు ఇక్కడ వాళ్ళ చేపలు పట్టే వృత్తిని మానేశారు. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు జీవించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో లేడు కనుక మళ్ళీ చేపలు పట్టేటువంటి వృత్తిలోనికి వెళ్ళిపోవాలి, ప్రొద్దు గడవాలి, పొట్ట నిండాలి. దిక్కుచోతనటువంటి పరిస్థితి, చేతిలో విద్య ఉంది కదా అని చెప్పేసి ఉపక్రమించారు. చేతిలో ఉన్నటువంటి ఆ వృత్తి చేయడానికి ఉపక్రమించారు. కానీ మరి చాలా టచ్లో లేనట్టున్నారు కదా. 3.5 సంవత్సరాలు చేపలు పట్టడానికి రాత్రిపూట అనుకూలమైనటువంటి సమయం. ఈ ఎండ తీవ్రత కానీ ఆ వెలుతురు కానీ మరి చేపలకు అంతరాయంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ఆ సమయంలో పక్షులు కానీ మనుషులు కానీ ఎవరు కూడా తిరగకుండా ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి సమయంలో నీటి పై వరకు వచ్చి ఆహ్లాదంగా తిరుగుతూ ఉంటాయి చేపలు. చేపలు పట్టేటువంటి వారికి ఇది అనుకూల సమయము కనుక రాత్రిపూట వేటకు వెళ్ళేవారు. రాజుగారికి 7 కొడుకులు వేటకు వెళ్ళారు. వేటకంటే అడవిలో పులులు, సింహాలని, జింకల్ని అనుకునేవాడిని. చేపల్ని పట్టడం కూడా వేట అంటారు. రాజుగారి కొడుకులు వేటకు వెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. 7 చేపల్ని ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు.
చేప చేప ఎందుకు ఎండలేదు? గడ్డి మోపు నాకు అడ్డొచ్చింది. గడ్డి మోపు ఎందుకు నువ్వు అడ్డొచ్చావు? ఆవు నన్ను మేయలేదు. ఈ రకంగా కథలు. అదేంటంటే సీక్వెన్స్ గుర్తుంచుకునేలాగున కంటత పెట్టడం అలవాటు చేయడానికి దేని తర్వాత ఏది. పూర్వీకులు ఆ రకంగా విద్యా విధానం ఉండేది. వీళ్ళు రాత్రంతా చేపలు పడుతున్నారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలం లేదు. శ్రమ పడుతున్నారు. తెల్లారిపోయింది. ఆ మసక చీకట్లో తెల్లవారు సమయంలో యేసుప్రభు వారు అక్కడ గట్టు మీద ఉన్నాడు. ఎవరోలే అనుకున్నారు, గుర్తుపట్టలేకపోయారు. వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు, నిష్ఫలులుగా ఉంటూ ఉన్నారు. అప్పుడు క్రీస్తు ప్రభు వారు మీ కుడి చేతి వైపున వలలు వేయండి అని చెప్తే కుడి వైపున వలలు వేస్తారు. ఇది అద్భుతం కాదు, సాధారణమైనటువంటి విషయం. ఎందుకనంటే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ చేపలు పట్టేటువంటి వారి యొక్క కోణము, వాళ్లకు చేపలు కనిపించేటువంటి ఆ యాంగిల్, ముఖ్యంగా తెల్లవారుతున్నటువంటి సమయంలో గట్టు మీద ఉన్నటువంటి వాళ్ళకి ఒక యాంగిల్ నుంచి ఇదిగో ఇక్కడ చేపలన్నీ పైకి వచ్చేసాయి అని వాళ్ళకి తెలుస్తుంది. ఈ డైరెక్షన్ నుంచి ఉన్నటువంటి దోణి మీద ఉన్నటువంటి చేపలు పెట్టే వాళ్ళకి కనబడదు. ఆ రోజుల్లో ఆ రకంగా అదే పనిగా గట్టు మీద కొంతమందిని ఉంచేవారు. కనీసం ఒకటి నుంచి అబ్బాయి చూడు డైరెక్షన్, ఒకవేళ దగ్గరలో ఏమైనా చేపలు వస్తున్నాయేమో అంటే వాళ్ళు ఈ గట్టు నుంచి కేకలు వేసి చెప్తారు, అదిగో అటే పిల్లు అక్కడ కదలికలు ఉన్నాయి, చేపలు అక్కడ వల వేస్తే చేపలు దొరుకుతాయి. యేసుప్రభు వారు చేసిన పని అదొకటి అంతే. ఒక సామాన్యమైనటువంటి తోటి వృత్తిలో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే దారిని పోయేటువంటి వ్యవహారం తెలిసినటువంటి వాళ్ళు కానీ చేసేటువంటి పని. అయితే దాన్ని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, నేపథ్యం ఏమిటి? రాత్రంతా శ్రమపడ్డారు, ఫలితం లేదు. అక్కడ క్రీస్తు ప్రభు వారు ఉంటే ఫలితం అనేటువంటిది కనిపిస్తుంది. ఆ రకంగా సేవకు సమర్పించుకోవడం, మధ్యలో సమర్పించుకోవడం, లేకపోతే బ్రతుకు చివరిలో సమర్పించుకోవడం, లేకపోతే మధ్యలో సేవ వదిలేయటం, రకరకాల మనస్తత్వాలతో మానవ జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ శిష్యులు కూడా ఆ రకంగా మరి క్రీస్తు ప్రభు వారు వారితో లేడని చెప్పి బ్రతుకు తెరువు కోసం చేపలు పట్టడానికి వెళ్ళారు. కానీ ఫలితం లేనిటువంటి బ్రతుకు. మీరు నన్ను వెంబడించండి అని క్రీస్తు ప్రభు వారు పిలుపునిచ్చాడు. మీరు నన్ను వెంబడించండి, మీ వృత్తిని మానుకోండి. మీ వృత్తి ఏమిటంటే చేపలు పట్టేటువంటి వృత్తి. మీ వృత్తిని మానేయండి, మీకు ఒక క్రొత్త వృత్తిని నేర్పిస్తాను, నన్ను వెంబడించండి, నాతో ఉండండి అని క్రొత్త వృత్తిని 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించాడు. మనుష్యులను పట్టు జాలరులు. మీరు చేపలు పట్టేటువంటి జాలరులుగా ఉంటూ ఉన్నారు, నాతో వచ్చేస్తే మనుషులను పట్టడం ఎలాగో మీకు నేర్పిస్తాను. జీవన విధానంలో బ్రతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసము చేపలు పట్టి వాటిని అమ్ముకోవడము, లేకపోతే వాటిని పట్టి తినడము, ఇది సర్వసాధారణం. కానీ నేను చేసేది దీనికి భిన్నమైనటువంటిది. మనుషులను పట్టుకోవాలి, చేజారిపోతున్నటువంటి వారిని, నశించిపోతున్నటువంటి వారిని, పాడైపోతున్నటువంటి వారిని,
పాపములో దిగిపోతున్నటువంటి వారిని పట్టుకోవాలి. పరలోక రాజ్యము వైపు ఆ దారిలో వాళ్ళని పెట్టాలి. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా దారిలోకి తీసుకురావాలి. మీరు మనుషులను పట్టుకొని నా దారిలోనికి తీసుకుని వచ్చేటువంటి పని, క్రొత్త పని మీకు నేర్పిస్తానని ఆ రకంగా 3.5 సంవత్సరాల పాటు ఉంటే మరి వీళ్ళకి ఏది ఎంతైనా పొట్టకూటికి అన్నట్లుగా మరి వీళ్ళు పరమానందయ్య శిష్యులు. తమిళనాడులో పూర్వపు మిషనరీలు సత్య సువార్తను ప్రకటించడానికి ఏ రకంగా సత్యాన్ని సామధాన భేద దండోపాయాలతో అందించాలన్నట్లుగా పరమానందయ్య శిష్యుల కథ మిషనరీలు సృష్టించినటువంటి కథగా చెబుతూ ఉంటారు. మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి. తమిళనాడు ప్రాంతంలో పరమానందయ్య శిష్యుల కథ మిషనరీలు సృష్టించినటువంటి కథ. అంటే వీళ్ళు ఎంత అమాయకులు, ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారు. తెలివిని ఉపయోగించేటువంటి పరిస్థితిలో లేరు. విద్యార్థులుగా ఉన్నారు యేసుక్రీస్తు దగ్గర, కానీ వాళ్ళ తెలివితేటలు అంతంత మాత్రమే. 3.5 సంవత్సరాలు ఉండి ఏం చేశారు? మళ్ళీ చేపలు పట్టుకోవడానికి తయారయ్యారు. క్రీస్తు ప్రభు వారు ఇంకా వాళ్ళని పట్టుకొని ఉన్నాడు. లోకాసు వార్తలో 17వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చదువుతాం కదా, మా విశ్వాసము వృద్ధి యొగినట్లుగా చెయ్యి అని శిష్యులు బ్రతిమలాడుతూ ఉంటారు. నిజమే, శిష్యులు 24 గంటలు గురుగారితో ఉంటూ ఉన్నప్పటికీ విశ్వాస విషయంలో వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభు వారు 3వసారి మళ్ళీ కనబడ్డారు. ఏం చేస్తున్నారు? చేపలు పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు వారు వాళ్ళని అవుట్ రైట్గా మందలించలేదు. కొన్నిసార్లు మన కోపం వచ్చినప్పుడు చెడామడా తిట్టేసి నువ్వు తప్పు చేస్తున్నావు అన్నట్లుగా మన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. మరి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఆ రకంగా ఏం చేయలే. చేపలు పడుతున్నారా? పట్టండి. ఒక చెంప మీద కొడుతున్నారా? కొట్టండి. ఇంకో చెంప కూడా రెడీగా ఉంది. మీకు చేపలు పడుతున్నారు, ప్రయత్నించారు, కుదరలేదు. నేను చెప్తాను, అటేపు వల వేయండి. 153 చేపలు పడ్డాయి, పెద్ద పెద్ద చేపలు. ఆ చేపల వలతో దోనంతా నిండిపోయింది. అంత చక్కగా తృప్తికరంగా ఫలితం పొందారు. క్రీస్తు ప్రభు వారు మరి అవుట్ రైట్గా మరి శిష్యులను ఖండించి దండించే విధంగా ఇక్కడ ఏం లేడు. చాలా ఓర్పుతో, సహనంతో, వివేకంతో క్రీస్తు ప్రభు వారు వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు? గొర్రెలు లాంటి వాళ్ళు. దేవుడు గొర్రెల కాపరి, విశ్వాసులు గొర్రెలు. ఏ విధంగా ఉంటూ ఉన్నారు అంటే 2 రకాలుగా ఉంటారు. బుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటారు, బుద్ధిహీనులుగా ఉన్నటువంటి వారు ఉంటారు. ఈ 2 రకాల గొర్రెలను గురించినటువంటి ఆ వివరాన్ని యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. కొన్ని గొర్రెలు దారి తప్పిపోయి వాటి ఇష్టానికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. చక్కటి మేత దొరుకుతుంది కదా అన్నట్లుగా అవి తమ ఇష్టానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రకంగా వెళ్ళిపోయినప్పుడు దేవదేవుడు గొర్రెల మంచి కాపరిగా ఉంటూ ఉన్నాడు కనుక వాటిని వెదకి దొడ్డిలోనికి తోడుకొని వచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే
కొన్ని గొర్రెలు ఏ రకంగా ఉంటూ ఉన్నాయి అనంటే స్వార్థము నిండినటువంటి గొర్రెలుగా కూడా ఉంటూ ఉన్నవి. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరచెదను. నా మంద మీ విషయమై దేవుడినైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. ఆ రోజుల్లో కొన్ని సందర్భాల్లో గొర్రెల్ని మేకల్ని వేరువేరుగా అర్థం వచ్చేలాగున వాటిని వాడుతూ ఉండేవారు. గొర్రెలైతే శ్రేష్టమైనటువంటివి, మేకలైతే శ్రేష్టం కానటువంటివి, పనికి మాలినటువంటివి అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో చూపించడం మనం పాత నిబంధనలో గమనించవచ్చు. అయితే ఇక్కడ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దేవదేవుడు వాటి ఆలనా పాలన చూసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును. ఇక్కడ ప్రియమైనటువంటి శిష్యులు దుర్బలముగా ఉన్నారు. సువార్త విషయమై దుర్బలముగా ఉన్నారు. 3.5 సంవత్సరాల తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వృత్తి ప్రారంభించాలి, ప్రొఫెషన్ ప్రారంభించాలి, జాబ్లో ప్రవేశించాలి. ఏ జాబ్లో ప్రవేశించారు? మనుషులను పట్టులు జాలరులుగా జాబ్లో ప్రవేశించారా? 3.5 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత లేదు. ఈ చేపలను పెట్టేటువంటి జాలరులుగానే వెళ్ళిపోతూ ఉన్నారు. దుర్బలులుగా ఉంటూ ఉన్నారు. వాళ్లకు బలాన్ని చేకూర్చాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చొరవ తీసుకొని వాళ్ళని ప్రోత్సహించడం కోసం వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సహిస్తూ, మరి ఇది ప్రపంచంలో అత్యధిక జనసంఖ్య ఉన్నటువంటి మతం ఏది అని అంటే అది క్రైస్తవ మతమే. ఆ రకంగా వృద్ధి చెందేలాగున ఈ 12 మంది విషయంలో ఆ రోజుల్లో క్రీస్తు ప్రభువారు తీసుకున్నటువంటి శ్రద్ధ, ఆయన మరి ఓర్చుకున్నటువంటి తీరు, అది మనం మర్చిపోకూడదు. మనం పాడినటువంటి మరొక పాట ఏసి కెన్సింగర్ గారు రాసినటువంటి పాట పాడుకున్నాం కదా. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును సేవ చేయడం అంటే పాస్టర్ గారులు, రెవరెండ్లు కాదు. ప్రతి విశ్వాసి కూడా ఒక సేవకుడు, ఒక సేవకురాలు. ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఆ రోజుల్లో సంఘ సంస్కరణ జరిగినటువంటి దినాలలో ఒక ముఖ్యమైనటువంటి నినాదం ఏమిటంటే, ప్రతి విశ్వాసి కూడా పాదిరి, ప్రతి విశ్వాసి కూడా పూజారి, ప్రతి విశ్వాసి ఒక యాజకుడు అనే నినాదము ఆ రోజుల్లో తీవ్రంగా ఉండేది. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, దీన మనస్సు కలిగి దేవుని దివ్య సేవను చేతుము. ఇందులో మనం పాడకుండా వదిలేసినట్టు చరణం విడిచి చరణం పాడామో, అందులో 6వ చరణం వదిలేసాం. 6వ చరణం ఏమిటో చూద్దాం. శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు
స్తుతింతుము, భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము. అర్పణ అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అర్పణ, రూపాయల అర్పణ, లేకపోతే బంగారం అర్పణ, లేకపోతే రక్తదానమా, ఏమిటి? ఇక్కడ శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నిత్యము. ఈరోజు మే 1వ తారీఖు. మే 1వ తారీఖుని ఏమని పిలుస్తాం? మే డే అని పిలుస్తాం, ఇంటర్నేషనల్ లేబర్ డే అని పిలుస్తాం. ఇక్కడ పాటలో మా గురువుగారు, ఈయన పాట రాసిన ఆయన మా గురువుగారు ఏసీ కిన్సింగర్ గారు. చిన్నతనంలో ఆయన పాదాల దగ్గర పెరిగినటువంటి వాడు. చక్కటి మాట, శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నిత్యము. మా బలాన్ని, మా శక్తిని కుటుంబ పోషణ కోసం, జీతం తెచ్చుకోవడం కోసము, కుటుంబం క్షేమం కోసం మాత్రమే కాదు, మా శరీర బలాన్ని, మా శక్తిని ప్రభు యొక్క పరిచర్యకు కూడా ఉపయోగిస్తాం. శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నిత్యము. మరి లేబర్ డేలో ఈ మాట తప్పకుండా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. బయట ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారం వేరు, ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తున్నాం కాసేపు, కాబట్టి ఇక్కడ వ్యవహారం వేరు. దేవుని పేరు చెప్పి బ్రతుకుతూ ఉన్నాం కనుక ఈ శక్తిని, ఈ బలాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నీ వృత్తిని, నీ నైపుణ్యాన్ని ఏ రకంగా వాడతావు? నీ పిలుపు ఏమై ఉంది ఓ శిష్యులారా? నేను మీకు నేర్పింది ఏంటి, మీరు చేసేది ఏమిటి? మనుషులను పట్టు జాలరులుగా మీకు తర్ఫీదునిస్తే మీరు మళ్ళీ చేపలు పెట్టే జాలరులుగా మారిపోతూ ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మన బాధ్యత విశ్వాసిగా ప్రార్థన చేసుకోవడం, గుడికి వెళ్ళడంతో సరిపోయిందని అనుకుంటాం. కానీ ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. దీన మనసు కలిగి దేవుని దివ్య సేవ చేతుము. మనం అందరం కూడా సేవకులము. ప్రతి విశ్వాసి కూడా సేవకుడు. శక్తి కొలది శరీర బలాన్ని, శ్రమను క్రీస్తుకు ఇవ్వాలి. మేడే అనేటువంటిది ఎందుకు, ఏ విధంగా ఇది ఉద్భవించింది అని మనం ఆలోచించి చూసినట్లయితే, పూర్వపు దినాలలో ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది, పారిశ్రామిక విప్లవం వచ్చింది. దానివల్ల అనేక పరిశ్రమలు ఆ రోజుల్లో ఒక 200 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి, పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా. ఆ దినాలలో ఆ రకంగా అవి ఏర్పడినప్పుడు దళితులు, బడుగు వర్గాల వాళ్ళకి ఒక ఊరటలాగా ఉండేది. అక్కడికి వెళ్ళి పని చేసుకొని సంపాదించుకోవచ్చు, పూట గడుస్తుంది, పిల్లల్ని పోషించుకోవచ్చు. ఆ రకంగా ఉండేటువంటి ఆ దినాలలో ఈ ఫ్యాక్టరీలు ఓనర్లు వీళ్ళందరూ కూడా, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా స్థితి కలిగినటువంటి వారు. అంటే కాలు మీద కాలు వేసుకొని వాళ్ళు దర్జాగా ఉంటారు. కానీ ఈ లేబర్ శ్రామికులు ఉన్నారు చూసారా, వీళ్ళు మరి పరిశ్రమలోనికి వెళ్ళి, ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి పని చేసి రావాలి. కొన్ని దినాలు అయ్యేటప్పటికీ మగవాడు అంటే భర్త లేక తండ్రి ఒక్కడు వెళ్తేనే సరిపోయేది, వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకోగలిగారు.
అనేటువంటి పరిస్థితి మారిపోయింది. భార్య కూడా వెళ్ళాలి, ఆమె కూడా కొంత సంపాదిస్తేనే కానీ ఇల్లు గడవదు అనే పరిస్థితి వచ్చింది. ఆ తరాలు కూడా మారిపోయినాయి. ఆ తర్వాత ఏమైందంటే బడుగు వర్గాలలో ఉన్నటువంటి పిల్లలు కూడా చైల్డ్ లేబర్, పిల్లలు కూడా అంటే కుటుంబ సమేతంగా వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేస్తేనే కానీ కుటుంబంలో ఆదాయం రాదు, సరిపడా ఆదాయం ఉండదు. అలాంటి పరిస్థితిలో పని గంటలు ఎలా ఉండేవి అని అంటే భయంకరంగా ఉండేవి, మనం ఊహించలేం. రోజుకి 15 గంటలకు పైగానే పనిలో ఉండవలసి వచ్చేది. రోజుకి 15 గంటలు అంటే ఉదయం 6 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటల వరకు పనిలోనే ఉండాలి. అలాంటి పరిస్థితి ఆ రోజుల్లో దుర్భరమైనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో వ్యతిరేకత ఉద్యమం ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా చోటు చేసుకునేవి. పని గంటలు తగ్గించాలి అలాగా మొత్తానికి 1886లో షికాగోలో ఒక ఉద్యమం, కార్మికుల ఉద్యమం బయలుదేరింది. 1886లో మే 4వ తారీఖున హే మార్కెట్ స్క్వేర్ అనేటువంటి చోట షికాగోలో వీళ్ళు ఉద్యమం ఉధృతం చేసి అక్కడ చేస్తూ ఉండగా వాళ్ళను చెదరగొట్టడానికి ఎవరో తెలియదు, మరి ఇప్పటికీ కూడా చరిత్రలో ఆ వివరాలు దుండగులు బాంబులు వేస్తారు. ఈ ఉద్యమం చేస్తున్నటువంటి ప్రతిఘటిస్తున్నటువంటి ఎన్ని పని దినాలు ఉండకూడదు, పని గంటలు ఉండకూడదు. ఆ బాంబు ప్రేలుడులో 11 మంది చనిపోవడం కూడా మనం ఆ రోజుల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్లో చరిత్రలో చూస్తూ ఉంటాం. ఈ రకంగా మరి ఎంతో శ్రమ కోర్చి అందరికీ మేలు జరిగేలాగా ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ మేడే రావడానికి. ఈ ఉద్యమం యొక్క ఫలితం ఏమిటనంటే రోజుకు 8 గంటలకు మించి పని చేయించుకోకూడదు, పని గంటలు 8 గంటలకు మించి ఉండకూడదు. కాబట్టి ఈ మేడే పుణ్యమా అని చెప్పేసి ఆ రోజుల్లో మరి యూరోప్ దేశంలో ఇంగ్లాండ్కు అటు నుంచి అలాగ రష్యాకి చేరువలో ఉండేటువంటి అటువైపు ప్రాంతాలలో, ఇంగ్లాండ్కు తూర్పుగా ఉండేటువంటి దేశాలలో, రష్యాకు ఇటువైపు పశ్చిమాన ఉండేటువంటి దేశాలు ఈ కమ్యూనిస్టు గాలి సోకటం, వాళ్ళ యొక్క భావజాలం ఇవన్నీ కూడా ప్రభావం చూపించాయి. క్యాపిటలిజం అనేటువంటిది అంటే గుత్తదారుడు అక్కడే ఉండి మిగిలిన వాళ్ళందరినీ కూడా పనివాళ్ళుగా వాడుకునేటువంటి విధానం మారాలి. పనివాడే యజమాని, పనివాళ్ళందరూ కూడా యజమానులు అనేటువంటి రోజులకి తర్వాత దారితీసింది. ఆ రకంగానే షేర్ మార్కెట్ ఏర్పడింది. నీకు 4 డబ్బులు ఉంటే ఆ యజమాని పెట్టుబడిలో నువ్వు కూడా 4 రూపాయలు వేస్తావు. ఆ రకంగా పెట్టుబడిదారీ విధానంలో ప్రతి శ్రామికుడు, ప్రతి కూలీ కూడా పాలు పంచుకునేలాగున, భాగస్వామ్యం అయ్యేలాగున, లాభంలో భాగాన్ని అనుభవించేలాగున రోజులు మారాయి. వీటన్నిటికీ మరి పూర్వ దినాల్లో ఎంతో మరి శ్రమ కోర్చి అనేక మంది మరి ప్రాణత్యాగాలు చేసి కూడా ఉద్యమించారు. అవి మనం మర్చిపోకూడదు. ఈ మే 1వ తారీఖు సంబంధించినటువంటి ప్రత్యేకత. మరి మనం ఏ రకంగా మన శ్రమను వినియోగిస్తూ ఉన్నాం? మనం లేబరర్సా,
మనం శ్రామికులమైనా, క్రైస్తవ విశ్వాసి నువ్వు కూడా ఒక శ్రామికుడవు, వెనక్కి వెళ్ళి చేపలు పట్టుకో, అది కూడా శ్రామికులు మరి పనివాళ్ళు కదా, అది కూడా పనే. అంటే యేసుక్రీస్తు ఇచ్చిన ట్రైనింగ్ను మానేసి మనుషులను పట్టు జాలర్లు అనేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి బరువు బాధ్యతను మర్చిపోయి పూర్తిగా లోకంలోనికి వెళ్ళిపోతే కుదరదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఒక సేవకురాలే అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. యెహోవా దేవుడు మరి గొర్రెల కాపరిగా ఉంటూ గొర్రెల యొక్క ఆలనా పాలన దుర్బలముగా ఉన్నటువంటి వాటిని బలపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనం కూడా దుర్బలులముగా ఉంటూ ఉన్నాం. మన క్రైస్తవ విశ్వాసం అంతంత మాత్రంగానే ఉన్నది. యథార్థమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి విశ్వాసులముగా మనం ఇంకా ఉండలేదు అనేటువంటి విషయాన్ని మనం ఒప్పుకోవాలి. నా వంతు సేవ నేనేం చేస్తున్నాను, శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నిత్తును అని పాట పాడుకోవడమేనా, ఏమన్నా పనిలో ఏమన్నా మనం చూపించుకోగలుగుతున్నామా అనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవదేవుడు గొర్రెల కాపరిగా మాత్రమే కాదు, మనుషులను పట్టు జాలరుల యొక్క కాపరిగా ఉంటూ ఉన్నాడు. ప్రధాన కాపరి, ఆత్మల కాపరి. ఆ దేవదేవుడు మన విషయమై శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. అనవసరంగా తిని బలిసినటువంటి వాటికి బుద్ధి చెప్తాను అని చెప్తూ ఉన్నాడు. మనం విశ్వాసులు పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉండి మనము విస్తారమైనటువంటి తిండి తింటే కుదరదు. శిక్ష అయిన మేత ఒక ప్రత్యేకంగా ఏమంటారు, డైట్లో ఉంటారు చూసారా, దేవుడు మనకు ప్రత్యేకమైనటువంటి డైట్ ఇస్తాడు. శిక్ష అనే మేత పెట్టి ఓ డైట్ ఇస్తూ ఉంటాడు. కానీ క్రీస్తు ప్రభు వారు ఇక్కడ శిష్యుల విషయమై ఓర్పు కలిగినటువంటి వాడుగా, వివేకము కలిగినటువంటి వాడుగా, ఖండించి దండించేటువంటి వాడుగా కాకుండా మీరు చేపలు పట్టడానికి వెళ్ళారు, నిష్ఫలులుగా ఉంటూ ఉన్నారు, అటు కాదు ఇటు చేపలు వేయండి, వలలు వేయండి, మీకు విస్తారంగా చేపలు పట్టుకోవచ్చని చేపలు పట్టనిచ్చి వాటిని ఒడ్డుకు తీసుకొని వచ్చి ఆ రొట్టెలు కాల్చి చేపలు కాల్చి ఆ ఆహారము బ్రేక్ఫాస్ట్ ఇచ్చినటువంటి గురువుగారు యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసులముగా మనం చేయవలసినటువంటివి చాలా ఉన్నాయి. మనము పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని గొర్రెలలాగా ఎంతసేపు తిండి కోసం అని చెప్పేసి అలా 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 దారి తప్పిపోతూ ఉంటాం. చీకటి గల మబ్బులు కమ్మినటువంటి ఆ రోజున కూడా మీరు అశ్రద్ధగా మీ స్వార్థానికి మీ కడుపు నింపుకోవడం కోసం దారి తప్పిపోయి వెళ్ళిపోతూ ఉంటే మిమ్మల్ని వెతుక్కొని మళ్ళీ దొడ్డిలోనికి తీసుకుని వచ్చేటువంటి దేవుడుగా ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా దారి తప్పిపోయి చేయవలసినటువంటి పని చేయకుండా వలలు వేసుకోవడానికి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి దారిలోకి తేవడానికి క్రీస్తు ప్రభువారు పడ్డ అవస్థ. చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినటువంటి ఆ శిష్యులను మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు నీకు లేదు. ఎఫెసు సంఘంతో ప్రభు అయిన దేవుడు చెప్పినటువంటి ప్రవచన వాక్కు. మొదట నీకుండినటువంటి ఆ ఉత్సాహము, ఆ ప్రేమ ఇప్పుడు లేదు. దారి తప్పిపోతున్నావు, వలలు వేయడానికి గలిలయ సముద్రానికి వెళ్ళిపోతూ ఉన్నావు.
మారు మనసు పొందు. మొదట నీకుండినటువంటి ఆ అంకిత భావము, మాకు దిక్కెవరు యేసు ప్రభువా, అన్నిటిని వదిలిపెట్టి నిన్ను వెంబడించాం. ఇదిగో ఈ ప్రజలందరూ చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయా కారణాలను బట్టి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. శిష్యులారా, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్తున్నారా అని పేతురు పేతురు అంటాడు, ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? కానీ ఇప్పుడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నిత్య జీవపు మాటలు అందుకున్నటువంటి వీరు, ఆ నిత్య జీవపు మాటలను ప్రపంచానికి అందించవలసినటువంటి వీరు చేపలు పట్టుకోవడానికి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉన్నాం? సామాన్య విశ్వాసులమో మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? గుడికి వచ్చి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చి కాసేపు ప్రసంగాలు విని తృప్తిపడి వెళ్ళిపోతే క్రైస్తవ జీవితం అనుకునేలాగా ఉన్నది ప్రస్తుత ప్రపంచం. ప్రతి విశ్వాసి కూడా ఒక సేవకుడు. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, దీన మనస్సు కలిగి దేవుని దివ్య సేవను చేతుము, శక్తి కొలది శరీర బలమును శక్తిని శ్రమను క్రీస్తుకు నిత్తుము, శ్రమయేవ జయతే. మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. నీ కృపలో మమ్మలను బలపరచున్నాము. ఏది యోగ్యమైనదో యోచించి దాని ప్రకారంగా మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపమని, మా శ్రమను శక్తిని నీ సేవ కొరకు మేము వినియోగిస్తున్నామో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకొని మా ప్రభా, ఆ ప్రకారంగా నీ ప్రోద్బలంతో మేము ముందుకు కొనసాగుతున్న కృప దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవాన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.